ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం తాడిమేరి మండలంలో బీజేపీ సోదరులు, మా కూటమిలోని బీజేపీకి సంబంధించిన సోదరులు ఒక ఆరోపణ చేశారు. అక్కడ జాలర్లకు సంబంధించి ఒక సమస్య జరుగుతుంది. ఆ డ్యాంలో చేపలు పట్టే విషయము 500 కుటుంబాలుగా పైగా ఉన్న జాలర్లది ఒక ఈ విషయం వాళ్ళ చేపలు పట్టడము ఇబ్బంది పెట్టుతున్న ఒక కురుబ వ్యక్తి ఆనంద్ అనే వ్యక్తి. మేమందరం కూడా కురుబ సోదరులే, మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈరోజు అందరము కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళమే. అయితే ఈ వాళ్ళను జాలర్లను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ జాలర్లు మా కన్వీనర్కు ఫోన్ చేయడంతో అందరూ వెళ్ళి ఆడ ఏదో పరిశీలిద్దామని వెళ్తే మాట వచ్చి చిన్నపాటి గొడవ జరిగిన మాట వాస్తవం. కానీ ఈరోజు ఏమంటున్నారంటే ఆ రాజకీయ అంశం పైన వచ్చి వాళ్ళ జరగనప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు, ఒక కులాన్ని తీసుకొస్తున్నారు మధ్యలో. అయితే ఈరోజు ఈ జరిగిన ఈ ఇన్సిడెంటు మా కన్వీనర్ పైన ఈ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారు, చర్యలు తీసుకోండి అని చెప్పి ఆరోపిస్తున్నారు. అయితే అక్కడ జరిగినది వచ్చేసి కులానికి సంబంధించి అయితే మేము కూడా అందరము కురుబ కులంలో ఉన్న వాళ్ళమే. కురుబలకు అన్యాయం జరిగితే 100% అందరము సపోర్ట్ చేసి సంఘంలో పెట్టి కానీ, లేదంటే మా ఇన్ఛార్జ్ శ్రీరామ్ గారి దగ్గరికి కానీ, లేదంటే సత్యకుమార్ గారి దగ్గరికి వెళ్ళి కులం తరపున అందరం కలిసి పోరాడతాం. కులానికి సంబంధించింది అది ఆయన దొడ్డి అంశమా, లేకపోతే తోటనా, లేకపోతే గొర్రెల దగ్గరనా, ఏ విషయమైనా వస్తే అది ఓన్లీ కులానికి సంబంధించి అయితే పోతాం. కానీ రాజకీయ కోణంలో వచ్చి ఈరోజు తనది పైసే అయితే రాజకీయంగా మేమేదో సాధించామంటారు, లేనప్పుడు ఏమో కులాన్ని తీసుకొచ్చి పెట్టి కురుబ కులస్తుని కొట్టారని సంఘానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా నిన్న వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తుంటే అందరూ అక్కడ చేరుకుంది పార్టీ కోసం కష్టపడింది మేమైతే, వలస పక్షులు అన్నీ చేరి కొత్త నీటిలోకి దీంట్లోకి చేపలు వచ్చి చేరినట్టు వలస పక్ష ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ఈరోజు కండువ వేసుకొని అక్కడ కూర్చొని పనిచేసి గెలిపించాలని పోరాడిన వాళ్ళు ఈరోజు జీవితం కోసం పోరాడుతున్నాం మేము. ఏదైనా అయితే ఆ రోజు జాలర్లకు మా ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ కానీ, లేదంటే మా కన్వీనర్ కూచిరామ్ కానీ ఎలక్షన్లకు పోయిన రోజు వాళ్ళకి హామీ ఇచ్చాం, మాకు పార్టీకి సపోర్ట్ చేయండి, మీకు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా న్యాయం చేస్తామని చెప్పాం. ఈరోజు వాళ్ళకి అన్యాయం జరిగింది. అన్యాయం జరుగుతూ అన్నప్పుడు వాళ్ళను మనం కాపాడాల్సిన అవసరం, వాళ్ళు కూడా బీసీ సోదరులే కదా, వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గురించి మనం పోయినప్పుడు వీళ్ళు రెచ్చగొట్టి ఏదేదో మాట్లాడినారు, చెప్పలేని పరంగా మాట్లాడినప్పుడు కొంచెం అటు ఇటు జరిగి ఉంటుంది. కానీ అది కులానికి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నేను తెలియజేసుకుంటాను. మేము వాళ్ళు వేసింటేనని చెప్పింటే మా కన్వీనర్ ఆడికి పోయినాడు తప్ప, మా కన్వీనర్ దండును ఆ ఆయుధాలు మారణాయుధాలు వేసుకొని పోయినారని చెప్పి ఏదో కొన్ని దానిలో న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ అయితే 100 పార్లు తప్పు. మాకు చేస్తే సత్యకుమార్ అన్న నిన్ను ఫస్ట్ సస్పెండ్ చేయాలి, కానీ మా కన్వీనర్ను కాదు. మా కన్వీనర్ పార్టీ కోసము చంద్రబాబు నాయుడు మేము కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం రాత్రింబవళ్ళు కష్టపడినాము. నువ్వు గాడ్సేవి, మేము కురవలందరూ గాడ్సేలు అయితే కాదు. కురవ తరపున నువ్వు కులాన్ని అడ్డపెట్టుకొని రాజకీయం చేయొద్దు. ఏదన్నా ఒక అన్యాయం అనేది జరిగింటే కురవ కులస్తులు అందరం వచ్చి కాపాడుకుందాం. For more videos like this, subscribe Big TV channel.